వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఆడబిడ్డలు ఆది పరాశక్తులు లెక్క. పాపం ఆ బిడ్డలు, గోపన్న గారి బిడ్డలు రోజు ప్రొద్దున్నుంచి నైట్ వరకు కూడా జనాలలోనే ఉంటున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలతో కష్ట సుఖాలలో భాగమై ఉంటున్నారు. సునీతక్క గారు కూడా కష్టాల సుఖాల్లో భాగమై ఉంటున్నారు. అక్కగారికి తోడుగా మేమందరం ఉన్నాం. భయపడే ప్రసక్తి. అజారుద్దీన్కి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఒక అజారుద్దీన్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంత్రి పదవి ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా చూస్తారు? అదేవిధంగా ఒకవేళ కనుక 130,000 ఓట్లు మెజారిటీగా ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారా, లేకపోతే గంపా గుత్తగా తీసుకుపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి అవకాశం ఉంటుంది? ఎట్లా లేదు, గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇయ్యరు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చినది కూడా మా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేసే ఉద్దేశంతో, భయంతో అజారుద్దీన్కి ఇచ్చారు. ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే షాదీ ముబారక్లా 160,000 రూపాయలు ఇచ్చినట్టేనా? షాదీ ముబారక్లా తులం బంగారం ఇచ్చినట్లేనా? రంజాన్కి తోఫా ఇచ్చినట్టేనా? ప్రతి ఒక్కరికి కదా అధికారం రావాల్సింది, సంక్షేమ పథకాలు రావాల్సింది, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి కదా. అజారుద్దీన్ ఒక్కరు ఉంటే ముస్లిం అందరూ కూడా సంతోషంతో ఉన్నట్టు కాదు కదా. ఇప్పుడు ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ తోటే సినీ కార్మికులతోటి సభ పెట్టిండు. ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ తోటే బీమా ఇస్తాము, ధీమా ఇస్తాము, సినీ కార్మికులకు ఏదో ఇండస్ట్రీ తీసుకొస్తాము, ఇంకొకటి స్థలాలను కేటాయిస్తాము అని చెప్తున్నాడు. అదేవిధంగా మొత్తం మంత్రివర్గం మొత్తము జూబ్లీ హిల్స్ గడ్డ మీద దించారు. ముఖ్యమంత్రి 6 రోజుల పర్యటన పెట్టుకుంది కదక్క. మరొకవేళ ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తిరుగుతున్న తరుణంలో ఏమన్నా అటు ఇటు ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 4 లక్షల మంది ఓటర్లు నిజంగానే ముఖ్యమంత్రి వచ్చింది కదా, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళతోనే అవుతుందని చెప్పేసి ఏమన్నా వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం ఏమైనా ఉన్నదా? అసలు ముఖ్యమంత్రి రాలేదని మేము ఎదురు చూస్తున్నాము. ఆయన వస్తే, రేవంత్ రెడ్డి వస్తే వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి జనాలు వేయరు. ఆయన ఎంత తిరిగితే మాకు బీఆర్ఎస్ పార్టీకి అంత ప్లస్. అంటే రావాలని కోరుకుంటారా ముఖ్యమంత్రి? కోరుకున్నాము, వస్తున్నాడు. వచ్చిన తర్వాత ప్రజలే ఏం చేయాలో అది చెప్తారు. అంటే ఎట్లా ఉందక్క మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో మాగంటి సునీత గారికి డోర్ టు డోర్ కావచ్చు, క్యాంపెనింగ్ కావచ్చు, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ ఉన్నది? బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి గోపీనాథ్ అన్న, బాపు కేసీఆర్ గారి అభివృద్ధి మార్క్ రేపు ఎలక్షన్లో కనిపించబోతుంది. సైలెంట్ ఓటింగ్ మొత్తము కారు గుర్తుకే వేయబోతున్నారు. ముస్లిం బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు, అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వేరే ప్రాంత బిడ్డలు కూడా మా బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం కట్టబోతున్నారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇది విషయం. మరి ఇగో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం అక్కగారితో మాట్లాడిన పావని గౌడ్ గారు